నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. వాయుపుత్రో మహాబలః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ గ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రా తస్య మృత్యుభయం నాస్తి. సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి. సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రయావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతిం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వకం పురాణసార సర్వజ్ఞం. గురుభ్యో నమః. జటాయు ఆ విధంగా భూమి మీద పడిపోయి ఉన్నాడు. చాలా ఇంకా తుది శ్వాసతో ఉన్నాడు పాపం ఆయన. అయితే రాముడు వచ్చే వరకు, రాముడికి ఆ విషయం చెప్పేంత వరకు అలా ప్రాణంతో ఉన్నాడనమాట. అది జటాయు ఆయన యొక్క చాలా అద్భుతమైనటువంటి చరిత్ర జటాయుది. తనకంటే చాలా బలంగలవాడని తెలుసు, మహాక్రూరుడైనటువంటి వాడని తెలుసు. సీతని రావణాసురుడు ఎత్తుపోవడం నుంచి తాను ఆపగలను అనేటువంటిది అంత నమ్మకం లేదు, ఆపలేననే తెలుసు ఇంచుమించు. తర్వాత ఆ రావణుడితో తలపడ్డం అనేటువంటిది కూడా తనకి ప్రమాదం అని తెలుసు, ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ తన యొక్క స్నేహితుడైనటువంటి దశరథుని యొక్క కోడల్ని అలా ఎత్తుకుపోతుంటే భయంకరమైనటువంటి రాక్షసుడు భర్త మరిది దగ్గర లేకుండా అలా ఎత్తుకుపోతుంటే ఆయన చూస్తూ ఉండలేకపోయాడు. అందుకని తన ప్రాణానికైనా సరే తెగించి ఆమెను రక్షించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేశాడు. అంటే మనం చెప్పుకుంటున్నాం చూసారా, ఏ వ్యాలియంట్ డిఫెన్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ అన్జస్ట్లీ అటాక్డ్ అని. అన్యాయానికి గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుట అని చెప్తారే, ఆ లక్షణానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జటాయు. చూడండి పాపం ఆయన ఎంత త్యాగం ఆయనకి. అలాంటి ఆయన అన్నమాట ఆ జటాయు. రామ ప్రేక్షితం గృధ్రం భృవి రౌద్రేణ పాతితం సౌమిత్రిం మిత్ర సంపన్నం ఇదం వచనమబ్రవీత్.
ఆ నేల మీద పడిపోయి ఉన్నటువంటి రావణుని చేత కొట్టబడి నేల మీద పడిపోయినటువంటి ఆయన చూసి ఆ గృధ్రం అంటే గ్రద్దను ఆ జటాయుని చూసి లక్ష్మణుడితో తమ్ముడితో అంటున్నాడు, మమాయం నూనమర్ధేషు యతమానో విహంగమ రాక్షసేన హతసంఖ్యే ప్రాణాంశ్చిజితి మత్కృతే. ఈ జటాయువు నా కోసం నా యొక్క కార్యసిద్ధి కోసం నాకు మంచి చేయడం కోసం ఆయన చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆ రాక్షసుడి చేతిలో ఆయన పడివేయబడి ప్రాణాలు వదిలే స్థితికి వచ్చాడు. నా కోసం ఆ విధంగా చేసి అతి ఖిన్న శరీరే ప్రాణో లక్ష్మణ విద్యతే తథా స్వరవిహీనోయం విక్లవం సమదీక్ష్యతే. ఈయన శరీరంలో ప్రాణం అలా అలా కొట్టుకుంటూ చాలా వేదన పడుతున్నాడు పాపం. మనం వచ్చేదాకా అలా ఆపుకున్నాడు అనమాట. అలా వేదన పడుతున్నాడు. అందుకనే ఆయన బయటికి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు కూడా అని జటాయుతో అంటున్నాడు రాముడు. జటాయో యది శక్నో శివాక్యం వ్యాహరితుం పునః సీతామాఖ్యాహి భద్రం తే వధమాఖ్యాహి చ ఆత్మనః. ఓ జటాయు గారు, నీ కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైతే ఒక్కసారి మాట్లాడవలసింది. సీత విషయం ఏమిటి, ఏమైంది, ఎవరు పట్టుకెళ్ళాడు, ఎవరు తీసుకెళ్ళాడు, ఎలా అనేటువంటిది, ఎక్కడ తీసుకెళ్ళాడు అనేటువంటిది. తర్వాత నీకు ఇలాగా ఆ రాక్షసుడి చేతిలో ఎలా కొట్టబడ్డావు, ఏం చేసావు అనేటువంటిది. కిం నిమిత్తో జహార హర్యాం రావణస్తస్య కిం మయా అపరాధంతు యం దృష్ట్వా రావణేన హృత ప్రియా. ఏ కారణం చేత వాడు రావణుడు నా ప్రియమైనటువంటి భార్యని అపహరించాడు, ఎందుకు చేశాడు? సీత ఏం చేసింది, అపరాధం ఏం చేసింది? తర్వాత నేను వాడికి ఏం అపరాధం చేశాను? చేయలేదు కదా. ఏ కారణం చేత వాడు అలా ఎత్తుకుపోయాడు? కథం తచ్చంద్ర సంకాశం ముఖమాసీన్ మనోహరం సీతయా కానిచ ఉక్తాని తస్మిన్ కాలే ద్విజోత్తమ. ఓ పక్షిరాజా, ఆ సమయంలో సీత ఏమంది? ఏమైనా అందా? ఏమైనా మాట్లాడిందా? సీత ఏమంది? కథం వీర్య కథం రూప కింకర్మా సజ రాక్షస క్వచాస్య భవనం తాత బ్రూహిమే పృచ్ఛత. ఓ తండ్రి వంటి వాడా, ఆ రాక్షసుడి యొక్క బలం ఎటువంటిది, రూపం ఎలా ఉంటాడు, వాడు ఏం పని చేస్తూ ఉంటాడు, వాడు ఎక్కడుంటాడు, వాడి నివాసం ఎక్కడ చెప్పగలవా అని అడిగాడు. తమ ఉద్వీక్ష్య సధర్మాత్మ విలపంతమనాథవత్ వాచా విక్లవయా రామం ఇదం వచనమబ్రవీత్. అనాథుడి వలె విలపిస్తున్నటువంటి రాముడిని చూసి పాపం అంత ఇంకా ప్రాణం పోతున్నటువంటి స్థితిలో కూడా పాపం ఆయన ఎలాగో అలాగా ప్రాణం కొట్టుకుంటూ ఉన్నటువంటి దాంట్లో చాలా హీనమైనటువంటి స్వరంలో రాముడితో అన్నాడు, సాహృత రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. ఈ భార్య సీత దురాత్ముడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణుడి చేత ఎత్తుకుపోయబడింది. మయామాస్థాయ విపుల వాత దుర్దిన సంకులాం. వాడు ఏం చేశాడంటే మాయ చేశాడు. అలా మాయను సృష్టించి పెద్ద దుమారం అంటారు చూసారా, అలాగా లేపి ఆ గాలి ఇదంతా కూడా లేపి అలా తీసుకుపోయాడు ఆవిడ్ని. పరిక్లాంతస్య మే తాత పక్షో చిత్వా నిశాచర సీతామాదయాయ వైదేహీం ప్రయాతో దక్షిణాముఖ. నేను వాడిని ఆపడం కోసం ప్రయత్నం చేశాను నా శాయశక్తులా, కానీ నా రెండు రెక్కల్ని కూడా వాడు ఖండించేసి నన్ను ఇలా పడేసేసి సీతను తీసుకుని దక్షిణ దిక్కు వైపుకి వెళ్ళిపోయాడు.
ఉపరుధ్యంతి మే ప్రాణా దృష్టిర్భ్రమతి రాఘవ పశ్యామి వృక్షాన్ సౌవర్ణాన్ ఉసీరకృతమూర్ధజాన్. ఓ రామ, నా ప్రాణాలు ఇంకా నా ప్రాణాలు తరిగిపోతున్నాయి, అంటే రిసీడ్ అయిపోతాయని అర్థం అన్నమాట. తర్వాత దృష్టిర్భ్రమతి, దానివల్ల దృష్టి కూడా చెదిరిపోతుంది. పశ్యామి వృక్షాన్ సౌవర్ణాన్ ఉసీరకృతమూర్ధజాన్. ఈ వృక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే ఆ వృక్షాల పైన అలాగా పొర మంచు పొరలా తెరలా కమ్మినట్టుగా అనిపిస్తోంది. అవి ఆ వృక్షాలన్నీ కూడా ఆ రంగు కూడా మారిపోయి కనిపిస్తున్నాయి. ఏన యాతి ముహూర్తేన సీతామాదాయ రావణ విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. విందో నామ ముహూర్తోసౌ నజ కాకుత్సో అబుధత్ తత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర శశవద్ వడిచం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి. ఓ రామా, వాడు సీతను ఎత్తుకు వెళ్ళినటువంటి ముహూర్తం ఉందే, ఆ సమయం, అది విందోనామ, వింద అనేటువంటి ముహూర్తం అంటారు దాన్ని. ముహూర్తాలకు కూడా పేర్లున్నాయి. ఆ ముహూర్తానికి ఏ ముహూర్తంలో ఏ పని చేస్తే దాని యొక్క ఫలితం ఏమవుతుందో అది కూడా చెప్పబడింది శాస్త్రంలో. అంటే ఈయన అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు మాట జటాయు. ఎందుకంటే అనూరుడు కొడుకు. అనూరుడు అంటే ఎవరు? సుపర్ణుడు, గరుత్మంతుడి యొక్క అన్నగారు. గరుత్మంతుడి కంటే ముందు పుట్టినటువంటి వాడు. ఆయనకి అనూరుడు అని ఎందుకని పేరు వచ్చిందంటే వాళ్ళ తల్లి వినతకి కద్రువ వినత అన్నారు. ఆ కద్రువకి 300 మంది పిల్లలు పుట్టేశారు, అన్ని గుడ్లు పెట్టేసింది. వాళ్ళందరూ నాగులు, పాములు. వాడు ఈ వినత 2 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు ఎంతకాలం ఉన్నా అందులోంచి బయటికి రావట్లేదు. అందుకని ఓసారి ఆవిడ ఎంతసేపటికి గుడ్లలోంచి బయటికి రావట్లేదు ఏమని చెప్పి అప్పుడు ఒక గుడ్డుని అలా పగలగొట్టింది. ఏమిటి పిల్లవాళ్ళ అసలు లోపల పెరుగుతున్నాడా లేదా అనుమానం వచ్చి, అప్పుడు అందులోంచి అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అనూరుడనే ఆ అరుణుడు అంటాడు అన్నమాట. అనూరుడు అంటే ఆయన బయటకు వచ్చాడు. శరీరం చాలా వజ్ర సమానమైన శరీరం, చాలా తేజస్సుతో వచ్చాడు. కానీ ఆ శరీరం అంతా కట్టుకుని ఇంకా తొడల దాకా ఇంకా రాలేదు. ఆ కింద తొడలు కాళ్ళు కట్టుకోవాలి. ఈ లోపల ఈవిడు కాస్త ఆ గుడిని విరిచింది. అందుకని ఆయన తల్లిని శపించాడు, నువ్వు ఎందుకు తొందరపడిలా చేసావు, దానివల్ల నా శరీరం ఊరువులు వరకు వచ్చింది, ఆ ఊరువుల దగ్గర నుంచి రాలేదు. ఊరువులు అంటే తొడలు. అందుకని ఊరువులు లేనటువంటి వాడు కాబట్టి అనూరుడు అని పేరు. ఆయన సూర్యుడి యొక్క రథసారథిగా వెళ్ళిపోయాడు. ఆయన్నే అనూరుడు లేక అరుణుడు అని కూడా అంటారు. అంటే సూర్యుడు ఉదయించేప్పుడు ముందు ఎర్రగా రంగు వస్తుంది. ఆ ఎరుపు రంగు ఎందుకు వస్తుందంటే ఈయన సారథి ముందు కనిపిస్తాడు కాబట్టి అది చాలా సంకేతం. అప్పుడు ఆయన చెప్తాడు తల్లికి, ఏం చెప్పిస్తాడంటే నువ్వు ఇలా చేసినందుకు కాను ఏమిటంటే నీ సవతికి నువ్వు దాసి అవ్వాల్సి వస్తుంది. నా తర్వాత పుట్టేటువంటి వాడు అంటాడు, ఆ గుడ్డు మాత్రం నువ్వు చిదపద్దు, అది పూర్తిగా రాని, వాడు మహాబలవంతుడు మహా తేజస్వంతుడు పుడతాడు, వాడు నీ దాస్యాన్ని తొలగిస్తాడని చెప్పి చెప్తాడనమాట. అలా పుట్టినటువంటి వాడే సుపర్ణుడు, అంటే గరుత్మంతుడు. ఈ అనూరుడికి 2 కొడుకులు పుట్టారు. వాడు అందులో పెద్దవాడి పేరు సంపాతి, రెండోవాడి పేరు జటాయువు. ఇది జటాయువు కథ అన్నమాట. అది అందుకనే అంత మహా దివ్యమైనటువంటి బలవంతు, పైగా అంత జ్ఞానం, అంత శాస్త్రాలు కూడా తెలిసినటువంటి వాడు, మరి అంత మామూలు వాడు కాదు. అందుకని రావణుడితో అంటున్నాడు, రామా, వింద అనేటువంటి ముహూర్తంలో ఎత్తుకుపోయాడు వాడు రావణాసురుడు నీ భార్యని.
వాడికి అది తెలియలేదు. వాడికి ఆ ముహూర్తం యొక్క ఫలితం ఏమిటంటే, ఆ ముహూర్తంలో ఎవడైనా ఏ పని చేస్తే వాడికి దానికి సంబంధించినటువంటి ఫలితం ఉందే, ఆ ధనం అనేటువంటిది వాడి ఇదవదు. కానీ ఎవడి ధనాన్ని ఎత్తుకెళ్ళాడో వాడికి మాత్రం మంచి జరుగుతుంది. అందుకని నీ భార్యను వాడు ఎత్తుకెళ్ళాడు కదా, వాడికి మంచి జరగదు. వాడికి ఏమవుతుందంటే, ఒక చేపకి గాలం వేసి దానికి ఒక చిన్న పురుగును పెడతారు. దాన్ని తినడం కోసం అని చెప్పి మింగేసి ఆ గాలం గుచ్చుకుని వస్తుంది చేప. అలా నీ భార్యని వాడు అలా ఆ గాలం వేసినటువంటి చేప ఎలా వస్తే అలా పట్టుకున్నాడు వాడు. ఆ గాలాన్ని చిక్కుకుంటాడు, నీ బాణానికి చేస్తాడు వాడు. అందుకని నీ భార్యను వాడు అపహరించిపోయినా వాడిని సంహరించిన మళ్ళీ నీ భార్యను నువ్వు పొందుతావు ఆ ముహూర్తం యొక్క బలం వల్ల. వాడికేమో అది మృత్యు వస్తుంది, నీకేమో మంచి జరుగుతుంది. అందుకని ఏం భయపడద్దు, వాడు నీ చేతిలో హతుడవుతాడు, నీ భార్య నీకు దక్కుతుందని చెప్పాడు. నచ త్వయా యథా కార్య జనకస్య సుతాం ప్రతి వైదేహ్యారంశే క్షిప్రం హత్వాతం రణమూర్ధనే. అందుకని నువ్వు నీ మనసులో దుఃఖాన్ని పెట్టుకోకు సీతను గురించి. యుద్ధంలో ఆ రాక్షసుడిని చంపే నువ్వు తప్పకుండా సంహరిస్తావు, మళ్ళీ నీ భార్యను నువ్వు పొందుతావు. అసమ్మూఢస్య గృధ్రస్య రామం ప్రత్యనుభాషతః ఆస్యాత్ శుశ్రావ రుధిరం మ్రియమాణస్య సామిషం. అప్పుడు అలాగా చిట్ట చివర క్షణాల్లో, ప్రాణాలు పోతున్నటువంటి క్షణంలో కూడా ఆయన బుద్ధి ఎలా పనిచేసింది చూసారా? శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యం కూడా చెప్పాడంటే అలా ఎవరైనా చెప్పగలరా? అంటే ఆయన అంత చిట్ట చివరి క్షణం దాకా కూడా అంత నిశితమైనటువంటి బుద్ధి ఉందంటే ఆయన ఎంత మహాత్ముడై ఉన్నాడు చూడండి. అది అంటున్నాడు అనమాట. అలా అది చెప్తున్నాడు ఎవరు? వాల్మీకి మహర్షి మనకు చెప్తున్నాడు అనమాట. ఆస్యాత్ శుశ్రావ, ఆస్యాత్ అంటే నోటి నుంచి, శుశ్రావ రుధిరం రక్తం బయటికి కక్కుకుంటున్నాడు పాపం. మ్రియమాణస్య సామిషం, అలాగే లోపల నుంచి మాంసఖండాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి తెగిపోయి. ఇంకా చివరి క్షణానికి వచ్చేసాడు. అప్పుడు కూడా ఒక ముక్క చెప్పాడు రాముడికి. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య చ. ఆ రావణాసురుడు ఎవడని అడిగాడు రాముడు. వాడెవడంటే వాడు విశ్రవసుడు అనేటువంటి వాడి యొక్క కొడుకు, కుబేరుడి యొక్క సొంత తమ్ముడు వాడు అని చెప్పి వాడు మొత్తం విషయం అంతా చెప్పాడు. చెప్పి ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పదగేశ్వర అంతదాకా చెప్పి వెంటనే ప్రాణాలు వెళ్ళిపోయి జటాయు శరీరం వదిలేశాడు. బ్రూహి బ్రూహి రామస్య బ్రువాణస్య బ్రూహీతి రామస్య బ్రువాణస్య కృతాంజలే త్యక్త్వా శరీరం వృద్ధస్య ప్రాణా జగ్ముర్విహాయసం. ఇంకేమైనా చెప్పవలసింది రాముడు అడుగుతున్నాడు. ఇంకేం చెప్తాడు? ప్రాణాలు బయటికి వెళ్ళిపోయి త్యక్త్వా శరీరాన్ని వదిలేసి ప్రాణా జగ్ముహు విహాయసం, ఆయన ప్రాణాలు పైకి ఆకాశంలోకి ఎగిరిపోయి. స నిక్షిప్య శిరో భూమౌ ప్రసారి చరణౌ తథా, ఆ శిరస్సు భూమికి ఇలా ఒరిగిపోయింది. అలాగే ఆయన కాళ్ళు కూడా అలాగా దూరంగా అయిపోయాయి. విక్షిప్యజ శరీరం త్వం పపాత ధరణీతలే, ఆ శరీరాన్ని వదిలేస్తే శరీరం అలాగా భూమి పడిపోయింది. అంటే భూమి మీదే ఉన్నాడు కానీ అలా వాలిపోయింది అనమాట. సంగృధ్రం ప్రేక్ష తామ్రాక్షం గతాసుం అచలోపమం రామ సుబహుభిదుఃఖై దీన సౌమిత్రిమబ్రవీత్. ఆ అవస్థలో ఆ రకంగా ప్రాణాన్ని వదిలేసినటువంటి ఆ జటాయువుని చూసి రాముడు చాలా దుఃఖిస్తూ సౌమిత్రితో తమ్ముడితో అన్నాడు. బహూని రక్షసాంవాసే వర్షాణి వసతా సుఖం అనేన దండకారణ్యే విశీర్ణమిహ పక్షిణ. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచో ఈ దండకారణ్య భయంకరమైనటువంటి రాక్షసుల చుట్టూ ఉన్నా కూడా ఏం భయపడకుండా ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి పక్షిరాజు
ఇలా శరీరం వదిలేశాడు. అనేక వార్షికో యస్తు చిరకాల సముత్థిత, చిరకాల నుంచి ఉన్నాడు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు. అటువంటి వాడైనా సోయం అద్య హతశ్చేతే, అటువంటి మహాబలవంతుడైనటువంటి వాడు, మహాప్రజ్ఞావంతుడైనటువంటి వాడు, పక్షి సామ్రాజ్యానికి రాజు అయినటువంటి వాడు, అంత మహాత్ముడైనటువంటి వాడు ఇలాగా ప్రాణాలు వదిలేసి ప్రాణాలను కోల్పోయి ఇలా ఉన్నాడంటే కాలో హి దురతిక్రమ, ఎవరికైనా సరే కాలం అనేటువంటిది ఎవరూ దాటలేరురా తమ్ముడు అన్నాడు. ఈ కాలో హి దురతిక్రమ అనేటువంటిది చాలా ఫేమస్. ఇది కూడా ఎవరన్నారు మర్చిపోతారు. రాముడు అన్నాడు సాక్షాత్తు, ఎంతటి వాడికైనా కాలం అనేటువంటి దాన్ని దాటలేరు. లక్ష్మణ చూసావా అలాంటి వాడు ఎలా అయిపోయాడో. కాలో హి దురతిక్రమ, తర్వాత కూడా వస్తుంది ఇంకోటి కూడా అంటాడు అది. పశ్య లక్ష్మణ వృద్ధోయం ఉపకారీ హతశ్చమే సీతాం అభ్యవపన్నో హి రావణే బలీయస. మనకు ఉపకారం చేసినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, సీతను ఆపుదామని ప్రయత్నం చేశాడు, రావణుడి చేత ఇలా చంపబడ్డాడు. గృద్ధర రాజ్యం పరిత్యజ్య పితృపైతామహం మహత్ మమ హేతోరయం ప్రాణాన్ ముమోచ పతకేశ్వర. ఆ తండ్రులు తాతల నుంచి వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు, ఆ పక్షుల యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించాడు చేసి, అటువంటి వాడు నా కోసం తన ప్రాణాలను కోల్పోయినటువంటి వాడయ్యాడు ఈయన. సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణ శూరా శరణ్య సౌమిత్రే తిర్యజ్ఞో నిగతేష్వపి. చూసావా లక్ష్మణ, మనుషుల్లోనే కాదు జనుల్లోనూ పక్షుల్లోనూ కూడా ఎంత సాధువు అయినటువంటి వాళ్ళు, ఇంత సాధు చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉంటారో అలాగే సాధువుగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత తమ యొక్క శౌర్యంతో ఇతరులకు శరణు కలిగించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనుష్యులలోనే కాకుండా మృగపక్షుల్లో ఉన్నాడు చూసావా అన్నాడు జటాయుని గురించి రాముడు. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశో గృధ్రస్య మత్కృతే చ పరంతప. ఓ లక్ష్మణ, సీత అపహరింపబడిన దానివల్ల కలిగినటువంటి దుఃఖం కంటే నా కోసం తన ప్రాణాలని వదిలినటువంటి ఈయన్ని చూస్తే దుఃఖం ఎక్కువగా ఉంది. ఈ దుఃఖం ముందు ఆ దుఃఖం తక్కువేరా నాకు అంటున్నాడు. రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతకేశ్వర. ఎలా అయితే దశరథ మహారాజు ఆయన మహాత్ముడైనటువంటి వాడు, నాకు ఎలా అయితే పూజ్యుడో గౌరవింపదగినటువంటి వాడు, ఈ పక్షిరాజు కూడా నాకు అంతే, ఆయనతో సమానమైనటువంటి వాడు, అంటే తండ్రితో సమానమైనటువంటి వాడు. సౌమిత్రే హర కాష్టాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజ్యం దిధక్ష్యామి మత్కృతే నిధనంగతం. నా కోసం ఈ విధంగా ప్రాణాలు వదిలేటువంటి మహానుభావుణ్ణి నేను స్వయంగా ఆయన దహన సంస్కారం చేస్తాను. అందుకని లక్ష్మణ, నువ్వు కట్టెలన్నీ పట్టుకురా, నేను లోపల మధించి అగ్నిమథనం చేసి ఆ అగ్నిని పుట్టిస్తాను, ఈ లోపల నువ్వు కట్టెలను పట్టరా, ఈయన దహన సంస్కారం చేస్తానన్నాడు రాముడు. అంటే ఎంత అదృష్టం ఆయనకి. రాముడు స్వయంగా, రాముడు తన తండ్రి అయినటువంటి దశరథుడు దహన సంస్కారం చేయలేకపోయాడు, కానీ తండ్రితో సమానమైనటువంటి జటాయుకి దహన సంస్కారం చేశాడంటే ఆ జటాయువు ఎంత మహానుభావుడు చూడండి. నాథం పతకలోకస్య చితిమారోపయామ్యహం ఇమం ధక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. భయంకర కర్మ చేసేటువంటి అటువంటి వాడు ఉన్నాడే రావణాసురుడు, రాక్షసుడు, వాడి చేత ఇంత ఘోరంగా చంపబడినటువంటి వాడు ఈయన. ఆయన్ని నేను స్వయంగా చితి మీద పెట్టి దహన సంస్కారం చేస్తాను. యా గతిర్ యజ్ఞశీలానాం ఆహితాజ్ఞేశ్చ యా గతి అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం. ఎవరైతే
నిరంతరము యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అగ్నిహోత్రం చేస్తూ నిరంతరము జీవితం అంతా కూడాను, వాళ్ళకి ఏ రకమైనటువంటి స్థితి కలుగుతుందో అలాగే యాచ భూమి ప్రదాయన, ఎవరైతే భూదానం చేస్తారో వాళ్ళకి ఏ గతి కలుగుతుందో, తిరిగి రానటువంటి హైయెస్ట్ అన్నమాట అంత అటువంటి లోకాలు ఎలా అయితే సంప్రాప్తం అవుతాయో, మయా త్వం సమునుజ్ఞాతో గచ్చ లోకాననుత్తమం వృద్ధరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రయ. ఆ జటాయుతో అంటున్నాడు, ఓ గృధ్రరాజా, ఓ పక్షిరాజా, నిరంతరము యజ్ఞము మొదలైనటువంటి చేస్తూ నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి, అలాగే భూదానం మొదలైనటువంటి చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి స్థితి కలుగుతుందో అది ఈనాడు మయాత్వం సముజ్ఞాత, ఈరోజు నా చేత నువ్వు ఆ రకమైనటువంటి ఈ సంస్కారం పొంది గచ్చ లోకాననుత్తమాన్, ఉత్తమమైనటువంటి లోకాలను చేరవలసింది. సంస్కృతశ్చమయ, ఈ సంస్కారం నా వల్ల పొందినటువంటి, నా ద్వారా పొందినటువంటి వాడివై నువ్వు ఆ ఉత్తమమైనటువంటి లోకాలు పొందవలసింది ఓ గృధ్రరాజా, ఓ జటాయు అంటున్నాడు రాముడు. ఏవముక్త్వా చితాం దీప్తాం ఆరోప్య పతగేశ్వరం తదా హరామో ధర్మాత్మ స్వబంధుమివ దుఃఖిత. రాముడు ఇలా అంటూ ఆయన యొక్క శరీరాన్ని, జటాయు యొక్క శరీరాన్ని చితి మీద పెట్టి దానికి అగ్ని సంస్కారం చేసి తన సొంత బంధువు అయినటువంటి వాడు, తనకు బాగా ఇష్టం బంధువు అయినటువంటి వాడికి అలా చేస్తూ ఎలా అయితే దుఃఖిస్తారో అలాంటి దుఃఖం పొందాడనమాట ఆ జటాయుని గురించి. ఇందాక అన్నాడుగా, సీతను ఎత్తుకుపోయినటువంటి దుఃఖం కంటే నాకు ఈయన ఇలా నా కోసం ఇలా ప్రాణాలు వదిలేడనేటువంటిది ఏం దుఃఖం నాకు ఎక్కువగా ఉందిరా అన్నాడు కదా. రామోధ సహసౌ మిత్రిర్వనంగత్వా సవీర్యవాన్ స్థూలాన్ హత్వా మహారోహీన్ అనుస్తతార తం ద్విజం రోహిమాంసాని చోధృత్య పేశీకృత్వా మహాయశాః శకునాయ దదౌ రామో రమ్యే హరితశాద్వలే. అప్పుడు ఏం చేశాడంటే లక్ష్మణుడితో కలిసి అరణ్యంలోకి వెళ్ళి పెద్ద పెద్ద దుంపలు అనేటువంటి వాటన్నిటిని తీసి, ఆ దుంపల్ని పైన చెక్కు తీసి వాటన్నిటిని కూడా పిండి చేసి నేల మీద దర్భలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి, అప్పుడు వాటన్నిటిని కూడా వాటితో పిండాలు తయారు చేసి ఆ పిండాలు అన్నీ కూడా దర్భల మీద పెట్టి పిండ ప్రదానం చేసేట ఎవరికి? జటాయుకి. అంటే తండ్రికి ఏ రకంగా చేశాడో జటాయుకి ఆ రకంగా చేశాడు రాముడు లక్ష్మణుడితో కలిసి. యత్తత్ ప్రేతస్య మర్త్యస్య కథయంతి ద్విజాతయః తత్స్వర్గగమనం పిత్ర్యం తస్య రామో జజాపహ. రాముడు ఏం చేశాడంటే ఆయన స్వర్గప్రాప్తి కోసం రాముడు ఆ పితృకర్మలో చేసేటువంటి మంత్రాలన్నీ చేస్తూ జపం కూడా చేశాడు, మంత్ర జపం చేశాడు. ఆ మంత్రాలన్నీ చేస్తూ ఆయనకి తతో గోదావరీం గత్వా నదీం నరవరాత్మజౌ ఉదకం చక్రతస్తస్మై గృధ్రరాజాయతావభౌ. అన్నదమ్ములిద్దరు కూడా గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ నదిలో మళ్ళీ తర్పణాలు కూడా ఇచ్చారు, పిండాలు పెట్టారు, ఇక్కడ తర్పణాలు ఇచ్చారు జటాయుకి. శాస్త్రదృష్టేన విధినా జలం గృధ్రాయ రాఘవౌ స్నాత్వా తౌ గృధ్రరాజాయ ఉదకం చక్రతస్తదా. శాస్త్రం ప్రకారం ఎలా చేయాలో ఆ విధానం ప్రకారం తండ్రికి చేసినట్టుగానే ఈ గృధ్రరాజు అయినటువంటి జటాయు కోసం అలాగా పిండ ప్రదానం చేశారు. ఆ మంత్రాలతో జపం చేశాడు రాముడు. అలాగే గోదావరి నదిలో స్నానం చేశారు, తర్పణం చేశారు. అంత యథావిధిగా చేశాడు జటాయుకి. ఇంకా అసలు ఎంత అద్భుతం చూడండి. స గృధ్రరాజ కృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మరణే నిపాతితః మహర్షి కల్పేన చ సంస్కృతస్తదా జగామ పుణ్యాంగతిమాత్మనశుభాం. ఆ గృధ్రరాజు అయినటువంటి జటాయువు సుదుష్కరం కర్మ, చాలా కష్టమైనటువంటి పని. ఎందుకని?
రావణాసురుడి యొక్క బలం ఎంత, ఈయన బలం ఎంత, పాపం వాడు చాలా బలవంతుడు. అలాగే ఈయనేమో కొన్ని వేల సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వాడు, వృద్ధుడు అయినప్పటికీ కూడా తన ప్రాణాలు లెక్క చేయకుండా దుష్కరమైనటువంటి కర్మ ఇంకోళ్ళ కోసం చేశాడు, తన కోసం చేసుకోలేదు కదా, ఇంకోళ్ళని రక్షించడం కోసం. అందువలన మహర్షి కల్పేన సంస్కృతస్థ, మహర్షులతో సమానమైనటువంటి రాముడి చేత ఇటువంటి సంస్కారం పొందినటువంటి వాడై జగామ పుణ్యాంగతి హిమాత్మన శుభమైనటువంటి లోకాన్ని పొందాడు జటాయు. కృతోదకౌ తావపి పక్షిసత్తమే స్థిరాంచ బుద్ధిం ప్రణిధాయ జగ్మతు ప్రవేశ సీతాధిగమే తతో మనో వనం సురేంద్రావివ విష్ణువాసవౌ. ఇంకప్పుడు ఈ అన్నదమ్ములిద్దరూ కూడా తర్పణాలు ఇవి చేసి జటాయుకి తండ్రి గారితో సమానంగా వెంటనే ఇంకక్కడి నుంచి విష్ణువు కూడా ఇంద్రుడు వెళ్ళినట్టుగా వీళ్ళిద్దరూ సీతను వెతకడానికి ముందుకు అరణ్యంలోకి బయలుదేరారు. కృత్వైవ ముదకం తస్మే ప్రస్థితౌ రాఘవో తదా అవేక్షంతో వనే సీతాం జగ్మతు పశ్చిమాం దిశం. అలాగా పశ్చిమ దిక్కు వైపుకి ముందుకు వెళ్ళారు. అరణ్యంలో సీతను వెతుకుతూ కొంచెం పశ్చిమం వైపుకి వెళ్ళి తాం దిశం దక్షిణాంగత్వా అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ వైపు తిరిగారు. శరచాప సిధారణవు, విల్లు అమ్ములు, తర్వాత అసి అంటే ఖడ్గం, అవన్నీ కూడా ధరించి అవిప్రహతమైక్ష్వాకవు పంథానం ప్రతిపేదతు. అలాగా అసలు ఆ మార్గంలో ఎవరు భయంకరమైనటువంటి మార్గం అది. ఆ మార్గంలో ఇద్దరు కూడా ముందుకెళ్ళడం మొదలెట్టారు. గుల్మైర్ వృక్షైశ్చ బహుభిర్లతాభిశ్చ ప్రవేశితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోర దర్శనం. ఎలా ఉందంటే భయంకరంగా ఉంది దారంతా కూడా. పెద్ద పెద్ద గుబురుగా చెట్లు, గుల్మములు. వృక్షములు అంటే పెద్ద చెట్లు, గుల్మములు అంటే చిన్నవి మొక్కలు. అలాగే ఎన్నో రకాలైనటువంటి లతాలు, తీగలు అల్లుకున్నటువంటివి. ఇలా వాటితో ఆవృతం అంటే ఆవరించబడినటువంటిది. దుర్గం అంటే దుర్గమమైనటువంటి, చాలా కష్టం అందులో ఆ దారిలో వెళ్ళడం. అలాంటిది ఘోర దర్శనం, చూడడానికి భయంకరంగా ఉంది అరణ్యం. దాంట్లోంచి ప్రవేశించి వాళ్ళు వెళుతున్నారు. వ్యతిక్రమ్యతు వేగేన గృహీత్వా దక్షిణాం దిశం సుభీమం తన్మహారణ్యం వ్యతియాతో మహాబలౌ. అరణ్యం భయంకరంగా ఉంది. సుభీమం చాలా భయంకరమైనటువంటి మహారణ్యమైనటువంటి దాన్ని దక్షిణం వైపుకి అవన్నీ దాటుకుంటూ వెళుతున్నారు. తతః పరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్యరాఘవ్. జనస్థానం నుంచి బయలుదేరి 3 క్రోసులు దూరం వచ్చేశారు. క్రౌంచారణ్యం వివిశదుర్గహనం తౌ మహౌజసౌ. మహాబలవంతులైనటువంటి అన్నదమ్ములిద్దరు కూడా క్రౌంచారణ్యం అనేది అనబడేటువంటి అరణ్యంలో ప్రవేశించారు. క్రౌంచారణ్యం అంటారు దాన్ని. అందులో ప్రవేశించారు. నానామేఘ ఘనప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః నానావర్ణై శుభై పుష్పై మృగపక్షిగణైర్యుతం. అందులో ఎలా ఉంది, అంతా కూడా అనేకమైనటువంటి రకాలైనటువంటి మేఘాల పైన తిరుగుతూ కనబడుతూ ఉంటాయి. తర్వాత చాలా రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, వాటితో కూడినటువంటిది. విదృక్షమాణౌ వైదేహీం తద్వనం తౌ విచిన్వతు తత్ర అవతిష్టంతౌ సీతాహరణ దుఃఖితౌ. ఆ అరణ్యం అన్ని చోట్ల కూడా ప్రతి చోట వెతుక్కుంటూ వెళ్తారు. సీత ఎక్కడుందేమో, ఈ గుహలో ఉందేమో, ఇటు పక్కన ఉందేమో అని అన్ని చోట్ల కూడా ప్రతి అరణ్యాన్ని జల్లెడ పట్టినట్టు వెతుకుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు కూంబింగ్ ఆపరేషన్స్ అంటారు చూసారా, అలా వాళ్ళిద్దరూ జల్లెడ పట్టినట్టు వెతుకుతున్నారు సీత ఎక్కడైనా ఉందా అని. మధ్య మధ్యలో కొంతసేపు అలా ఆగి మళ్ళీ కాసేపు సీత గుర్తొచ్చి దుఃఖించి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరే. అప్పుడు వాళ్ళు క్రౌంచారణ్యం అనేటువంటి దాటి మతంగ మహాముని యొక్క ఆశ్రమం ఇంకా దగ్గరలోకి వెళ్తారనమాట. మతంగ ముని ఆశ్రమం ఉంది అక్కడ వెళ్ళబోతున్నారు. దృష్ట్వా తద్వనం ఘోరం బహు భీమ మృగద్విజం నానా వృక్ష సమాకీర్ణం సర్వం గహనమాపాదపం దదృశాతే గిరౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళ సమగంభీరాం తమసా నిత్య సంవృతాం.
అక్కడ వాళ్ళు ఆ వనం ఘోరమైనటువంటి వనం అంతా కూడా ఎన్ని రకాలైనటువంటి భయంకర మృగాలు ఉన్నాయి అక్కడ, ఎన్ని రకాలైన వృక్షాలు ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ వనంలోకి బయలుదేరి వెళుతూ అక్కడ ఒక పర్వతం మీద ఒక గుహను చూశారు. అది పాతాళ గహ్వరంలా ఉంది. లోపలికి వెళ్తే పాతాళంలో వెళ్తారేమో అంత అలా ఉంది. అంధకారంతో ఉంది పూర్తిగాను ఆ గుహ. అలా ఉన్నటువంటిది. ఆసాద్యత నరవ్యాఘ్రౌ దర్యాస్తస్య అవిదూరత తదర్సుర్మహారూపాం రాక్షసీం వికృతాననాం. ఆ గుహ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అంటే గుహల్లో కూడా వెతుకుతున్నారు. సీతను గుహలు ఎత్తికెళ్ళి గుహలో పెట్టారేమో ఆ గుహలు కూడా వెతుకుతున్నారు వాళ్ళు. దాని దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ పెద్ద శరీరంతో ఉన్నటువంటి ఒక రాక్షసి కనిపించింది దందుంపదేగా. అది దాని నోరు చాలా విశాలమైనటువంటి నోరు ఉంది. మరి అసలే రాక్షసులు పెద్ద నోరు, అలా భయంకరమైన రాక్షసి కనిపించింది. భయదాం అల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం. అల్పసత్వం అంటే తక్కువ బలం ఉన్నటువంటి వాళ్ళు చూస్తే గుండె పగిలి చచ్చిపోతారు. దాన్ని వీళ్ళిద్దరు మహాబలవంతులు శౌర్యవంతులు కాబట్టి వీళ్ళు తట్టుకున్నారు. కానీ దాన్ని చూస్తే వాళ్ళు అంత అని పడి చచ్చిపోతారు. అందుకని అల్పసత్వానాం భయం కలిగించేటువంటిది అన్నమాట. రౌద్ర దర్శనం, దాన్ని చూస్తే మహారౌద్రంగా ఉంది. లంబోదరీం పెద్ద పెద్ద పొట్ట, కిందకి వేలాడుతున్నటువంటి పొట్ట. తీక్ష్ణ దంష్ట్రాం దాని కూరలు మహాభయంకరంగా ఉన్నాయి కత్తుల్లాగా. కరాళీం పరుషత్వజాం దాని యొక్క చర్మమే మందంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం చాలా వికృతంగా ఉంది. ఆ పైన కేశాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఎడపక్క ఇటు అటు అన్నీ ముక్తమూర్ధజ అంటే వదిలేసినటువంటివి, జడ కట్టుకున్నటువంటిది కాదు, అన్నీ జుట్టంతా చుట్టూ అటు విరబోసుకుందనమాట. ఏం చేస్తుంది? భయంకరమైన మృగాలను తినేస్తుంది. పట్టుకుని వేసేయడం లోపల. అవైక్షితామృతౌ తత్ర భ్రాతరో రామలక్ష్మణుడు చూశారు వీళ్ళు. సడన్గా సీత కోసం వెతుకుతాం, గుహలోకి వెళదాం అనుకుంటే తీరా చూస్తే అక్కడ ఈ రాక్షసి కనిపించింది. అది వీళ్ళని చూసింది. సా సమాసాజ్యతౌ వీరౌ వ్రజంతం భ్రాతురగ్రత ఏ హి రంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణం. రాముడును వెనకాల లక్ష్మణుడు వెళ్తున్నారు. అది చూసింది. చూసి అబ్బా వీడు ఎంత బాగున్నాడని లక్ష్మణుని కాస్త పట్టేసుకుంది. రాక్షస ప్రవృత్తి అంటే అలాగే ఉంటుంది వాళ్ళకి. ఆ మాంసం తినేయడం, ఆ కామం అంతే అన్నమాట వాళ్ళకి. ఇంకేం వేరే ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమీ ఉండదు, మనసులో ఏర్పడితేనే అని అంటోంది. సా సమాసాజిత వీరో వ్రజంతం భ్రాతురగ్రత ఏ హి రంస్యావహేత్యుక్త్వా లక్ష్మణుడిని, ఒరే రారా మనిద్దరం కలిసి తిరుగుతుందా, రంస్యావహే దా విహరిద్దాం మనిద్దరం అంటుంది వాడితో అని వాడిని పట్టుకుంది. వాడు చేయి పట్టుకుంది లక్ష్మణుడు. ఉవాచ అంత భయంకర ఇలా పట్టుకుంది. ఉవాచ ఏనం వచనం సముద్రాముపగుహ్య చ అహం తయోముఖి నామ. దాని పేరు తెలియజెప్పింది. నేను నా పేరు అయోముఖి. అయోముఖి అంటే అర్థం ఏంటి? ఇనప ముఖం కలిగినటువంటిది అనమాట. అయం అంటే ఇనువు అయస్కాంతం అంటారు సరే, అయం అంటే ఇనువు అనమాట. ఇనుప మొహం కలిగినటువంటి దాన్ని నా పేరు అది అంటుంది. లాభతే తమసి ప్రియ, నువ్వంటే నా ఇష్టపడ్డాను. చూసి నాథ పర్వత దుర్గేషు నదీనాం పులినేషు చ ఆయుశ్చిరమిదం వీరత్వం మయా సహ రమ్యసే. నువ్వు చాలా నాకు నచ్చావు, నువ్వంటే ఇష్టపడ్డాను. అందుకని ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ దుర్గా, ఈ అరణ్యాలు వీటిలో మన ఇద్దరం కలిసి తిరుగుతాం బాగాను దా. ఏవ ముక్తస్తు కుపిత ఖడ్గముద్రుచ్య లక్ష్మణ కర్ణనాథస్తనం తస్య విచకర్త రాజసూదన. వీడికి కోపం వచ్చేసిన లక్ష్మణుడికి, దొంగ అని చెప్పేసి వెంటనే కత్తిలాగి, ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందిగా సురపణకని, అందుకని ముక్కులు చెవులు చెక్కేసి స్తనాలు కూడా చెక్కేశాడు దానికి వాడి కోపంతో. కర్ణనాశే నికృతేతు విస్వరం నిననాదస యథాగతం ప్రదుద్రావ రాక్షసి ఘోరదర్శన.
ఎప్పుడైతే చెవులు ముక్కులు స్తనాలు కోసేసాడో వీడు కడకడకడ కోసేసాడు అంతే. అది భయంకరమైనటువంటి అరుపరిచి భయపడిపోయి వీళ్ళ దగ్గర నుంచి పారిపోయింది. అది ఎలా వచ్చిందో అట్లా పారిపోయింది. ఓరు నాయన వీళ్ళ వాళ్ళు బాబుని పారిపోయింది అన్నాడు. ఇంక దాంతో మాట్లాడడం టైం వేస్ట్ అనుకున్నాడు, టగడగలాడిచ్చేసాడు అంతే. తస్యాం గతాయాం గహనం రజంతో వనమోజస ఆసేతరతు మిత్రఘ్నౌ భ్రాతరు రామలక్ష్మణవు. వాళ్ళిద్దరూ కూడా అది అలా పారిపోయింది. వాళ్ళిద్దరు కూడా ముందుకి గహనమైనటువంటి దట్టమైనటువంటి అరణ్యంలో ముందుకు నడిచారు. లక్ష్మణస్తు మహాతేజ సత్వవాన్ శీలవాన్ శుచి. లక్ష్మణుడు మహా తేజస్వంతుడు, బలవంతుడు, శీలవంతుడు కూడాను. అందుకని చెప్తున్నాడు. అలాంటి వాడు అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్తతేజసం. అన్నగారితో అంటున్నాడు నమస్కారం చేస్తూ. స్పందంతే మే దృఢం బాహుర్ ఉద్విగ్నమివ మే మనః ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్యుపలక్షయే. అన్నా, నా ఎడం భుజం ఊరికే కొట్టుకుంటుంది, మనస్సు ఉద్వేగంతో ఉంది, మాటిమాటికి శకునాలు కనిపిస్తున్నాయి, భయంకరమైనటువంటి శకునాలు కనిపిస్తున్నాయి. అందుకని సిద్ధంగా ఉండాలి మనం. మళ్ళీ ఏదో ఆపద రాబోతోంది. ఇది భయంకరమైన అరణ్యం, ఎప్పుడే ఆపద వస్తుందో ఏ రక్ష వస్తుందో తెలియదు. అందుకని మనం సిద్ధంగా ఉండాలి. తస్మాత్ సజ్జీభావ ఆర్యత్వం కురుష్వ వచనం మమ మమైవ హి నిమిత్తాన్ని సద్యస్యం సంతి సంభ్రమం. ఇవి ఈ శకునాలు నాకు కనిపిస్తున్నాయి, అందుకని మనం సిద్ధంగా ఉండాలి అన్నగారు, జాగ్రత్త అన్నాడు. ఏష వంజులకో నామ పక్షి పరమదారుణ ఆవయోర్విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. ఈ వంజులం అనేటువంటి ఈ పక్షి చాలా దారుణమైనటువంటి పక్షి మన దగ్గరికి వచ్చి అరుస్తోంది. అయితే దీని అరిచేటువంటి పద్ధతి ప్రకారం మనం విజయం పొందుతాము యుద్ధంలోనూ అని చెప్పి అనిపిస్తుంది నా మనస్సుకి. తయోరన్వేషతోరేవం సర్వం తద్వనమోజస సంజజ్ఞే విపుల శబ్ద ప్రభంజన్నివ తద్వనం. అలా వాళ్ళిద్దరూ కూడా ఆ అరణ్యంలో చేతును వెతుకుతూ ముందుకెళ్తుంటే పెద్ద భయంకరమైన శబ్దం వినబడింది. వాళ్ళకి చాలా భయంకరమైన శబ్దం వినబడింది. సంవేష్టితమివాత్యర్థం గహనం మాతరైస్వన వనస్య తస్య శబ్దో అభూత్ వనం ఆపూరయన్నివా. అది ఎలా ఉందంటే పెద్ద దుమారం లేగింది. అక్కడంతా కూడా దుమారం అంతా అక్కడంతా వ్యాపిస్తోంది. ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోంది. వన ప్రాంతం అంతా కూడా గడ్డగడ్డ వైపేయడంత భయంకరమైన శబ్దం వస్తుంది. తం శబ్దం కాంక్షమాణస్తు రామ ఖడ్గీ సహా నజ దదర్శసు మహాకాయం రాక్షసం విపులో ఉరసం. ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని ముందుకు వెళ్ళారు. వెళ్ళేప్పటికీ ఎదురుగుండా పెద్ద శరీరంతో ఉన్నటువంటి రాక్షసుడు కనిపించాడు. వాడు అరుస్తున్నాడు అనమాట. చేతిలో ఖడ్గం పట్టుకుని ముందుకు వెళ్ళారు. వెళితే విశాలమైనటువంటి శరీరమైనటువంటి కలిగినటువంటి రాక్షసుడు కనిపించాడు. వాడు ఆసేదతుశ్చ తద్రక్షస్థా ఉభౌ ప్రముఖే స్థితం. వాడు వెంటనే వీళ్ళ ముందుకు వచ్చి నుంచున్నాడు. వాడు రాక్షసుడు. వివృద్ధమివ శిరోగ్రీవం కబంధం ఉదరేంఖం. వాడు ఎలా ఉన్నాడు? వాడు తల లేదు, తల మెడ లేవు. వాడి శరీరం ఉంది, పొట్ట ఉంది, తల మెడ లేవు. వాడికి శిరస్సు గ్రీవం అంటే మెడ, ఈ రెండు లేవు. వాడికి ఈ బాహువులు పొట్ట అవి ఉన్నాయి. వాడికి రోమభిర్ నిశితై తీక్ష్ణైరి మహాగిరిమివ ఉచ్ఛ్రితం. వాడు పర్వతంలా ఉన్నాడు. వాడి శరీరంలో రోమాలు ఉన్నాయి చూసారా, అవి పెద్ద ఇనప కత్తుల్లా ఉన్నాయట ఆ రోమాలు. వాడు అదో భయంకరంగా ఉన్నాడు. వాడు నీలమేఘ నిభం రౌద్రం మేఘస్తనితనీస్వనం. నల్లటి కారుమబ్బులా ఉన్నాడు. వాడు చూడ్డానికి మహాభయంకరంగా ఉన్నాడు. వాడి యొక్క స్వరం ఉందే, అది కూడా భయంకరంగా మేఘాలు గర్జిస్తున్నట్టుగా ఉంది, భయంకరంగా ఉంది.
అగ్నిజ్వాలనికాసేన లలాటస్థేన దీప్యత మహాపక్షేణ పింగేన విపులేన ఆయతేన చ ఏకేన ఉరసి ఘోరేణ నయనేన సుదర్శిన మహాదంశ్రోపన్నంతం లేలిహానం మహాముఖం. వాళ్ళు ఎలాటం ఈ ముందు భాగం ఎక్కడుంది? పైన తలలేదుగా మరి. ఈ శరీరం ఉండి వక్షస్థిలా ఉండి ఈ శరీరంలో నుదురు భాగం ఉంది, కింద పొట్ట ఉంది వాడికి. ఉంటే వాడు పర్వతం సమానంగా ఉన్నమాట వాడు. అంటే వాడికి ఆ ఛాతి మీద పొడుగ్గా ఉన్నటువంటిది, వెడల్పుగా ఉన్నటువంటిది, భయంకరంగా కనిపించేటువంటి ఒకే కన్ను ఉంది మధ్యలో. ఆ మధ్యలో కన్ను ఉంది. ఆ కన్ను నిలువుగాను పొడుగ్గా ఉంది, ఇలా అడ్డంగా కూడా ఉండి ఒకే కన్ను ఉండి ఆ కన్ను భయంకరంగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఆ కన్ను చాలా ఒక ఘోరమైనటువంటి విధంగా కనిపిస్తుంది చూడడానికి. వాడి యొక్క నాలుక బయట పెట్టి పెదవులను ఇలా అనుకుంటున్నాడు వాడు. ఆ పెదవులు ఎంత భయంకరంగా ఉన్నాయట. మహాదంశ్రోపన్నం, ఆ పక్కన పెద్ద కూరలు ఉన్నాయి, ఈ పెదవులు పెద్ద ఉన్నాయి. ఆ నాలిక పెద్ద బయటకు వచ్చి నాలిక పెదవులను తలుపుకుంటున్నాడు. ఆ నాలికను చూస్తేనే భయం వేస్తుంది. అలా ఉన్నాడు వాడు ఏం చేస్తున్నట్ట? భక్షయంతం మహాఘోరాన్ వృక్ష సింహ మృగద్విజాన్. వాడు నవ్వులుతున్నాడు. ఏం నవ్వుతున్నాడని చూస్తే ఎలుగుబంటిని, సింహాన్ని, మృగాల్ని, వాడన్నింటినీ కూడా నవిలేసి తినేస్తున్నాడు. కడకడ నవిలేసి తినేస్తున్నట్టు వాడు. ఘోరవు భుజౌ వికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. పెద్ద చేతులు ఉన్నాయట. ఆ చేతులు ఎంతో దూరానికి ఉన్నాయట, రెండు చేతులు కూడా. ఆ చేతులతో ఇలా అని తీసుకుంటాడు ఆ మృగాల్ని, ఆమని వేసుకుంటాడు. వాడు పొట్టలో ఉంది, వాడి నోరే పొట్టలో ఉంది వాడికి. పొట్టకే నోరుంది డైరెక్ట్గాను. చూసారా, కొంతమందికి ఆపరేషన్ చేసి డైరెక్ట్గా ఎక్కడ చూపు పెట్టి అందులో ఎక్కిస్తారు చూసారా, అలా వాడి నోరు పొట్టకుందన్నమాట వాడికి. పెద్ద చేతులు ఉన్నాయట, అంతా ఎక్కడ దాకా ఉన్నాయట చేతులు. ఆ చెయ్యి ఇలా అంటే చేతికి అందినటువంటి ఆ భయంకరమైనటువంటి వాడన్నింటిని కూడా లాక్కుని హాం పట్టుని లోపల వేస్తున్నాడు అనమాట. నవిలేస్తున్నాడు, కరకర నవిలేస్తున్నాడు వాడు. ఘోరవు భుజవు వికుర్వాణము భో యోజనమాయతో కరాభ్యాం వివిధాన్ గృహ్య వృక్షాన్ పక్షిగణాన్ మృగాన్. ఎలుగుబంటుల్ని, మృగముల్ని, పక్షుల్ని ఏ దొరికితే వాటిని ఆకర్షంత ఆ చేతులతో ఇలా లాక్కుని చూస్తాడు. వాటిలో కొన్ని నచ్చని ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ దూరంగా విసిరేస్తున్నట్ట. పైగా వాడు సెలక్షన్ మధ్యలో వాడి ఆ జంతువుల్లో పక్షుల్లో ఏవి రుచిగా ఉన్నాయో చూసి రుచిగా లేనటువంటి వాడిని దూరంగా విసిరేసి రుచిగా ఉన్నటువంటి వాడిని లోపలికి వేస్తున్నాడు నోట్లోకి. అలా ఉన్నాడు వాడు. భ్రాత్ర్యో ప్రపన్నయో హాంతం దారుణం కబంధం భుజ సంవృతం కబంధమివ సంస్థానాత్ అతి ఘోర ప్రదర్శనం. వాళ్ళిద్దరు కూడా దగ్గరికి వెళ్ళి చూశారు. వాళ్ళు చూస్తే వాడు ఆపాడు, వీళ్ళకి అడ్డంగా ఉన్నాడు వాడు. మళ్ళీ వాడు కొంచెం దూరంగా వెళ్ళారు. ఓడిడుతున్నప్పుడే ఇలా ఉన్నాడు ఏమిటని. వాడు ఎంత ఎత్తున్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో వాడు తలకాయని మెడ లేకుండా కబంధం, నేను ఈ భాగాన్ని ఏమంటారంటే కబంధం అంటారు. ఆ భాగం ఒకటే ఉంది కాబట్టి వాడిని కబంధుడు అంటారు. వాడు మహాఘోరమైనటువంటి వాడు. స మహాబాహు అత్యర్థం ప్రసారి విపులౌ భుజౌ జగ్రాహ సవితావేవ రాఘవో పీడయన్ బలాత్. వాడు ఆ పెద్ద చేతులు, ఆ అరిచేతులు కూడా అంత పెద్దగా ఉంటాయి. అవి ఇలా తీసుకొచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని ఇలా పట్టేసుకున్నట్టు వాడు. ఆ చేతులతో ఒకసారి పట్టేసుకున్నట్టు వాడు. తత్ర ధైర్యాచ శూరస్తు రాఘవో నైవ వివ్యతే బాల్యాదనాశ్రయాచైవ లక్ష్మణస్త్వ అభివివ్యతే. అప్పుడు చూస్తే రాముడు భయపడలేదు కొంచెం, కానీ లక్ష్మణుడు కొంచెం భయపడ్డాడు. ఊరు దుంపదగా ఇలా ఈ ఘోరమైనటువంటి వాడు ఇలా పట్టేసుకున్నాడు అని. వాడు రాముడితో అంటున్నాడు లక్ష్మణుడు,
ఉవాచ విషణ్ణస్సన్ రాఘవం రాఘవానుజ పశ్యమాం వివశం వీర రాక్షసస్య వశంగతం. అన్నగారు, ఈ రాక్షసుడు నన్ను పట్టేసుకున్నాడు, వాడి వశంను గెలిపాను. మై ఏకేనతు నిర్యుక్త పరిముచ్యస్వ రాఘవ మాం హి బలిం భూతబలిం దత్వా పలాయస్వ యథాసుకం. అన్నగారు, నువ్వు పనిచేయి, నేను వాడి చేతిలో ఎలాగో చిక్కుకున్నాను, వాడికి నన్ను వదిలిపెట్టి బలిచ్చేసి నువ్వు వెంటనే పారిపోయి ఇక్కడి నుంచి వాడికి అందకుండా అంటున్నాడు లక్ష్మణుడు. అధిగంధాసి వైదేహీం అచిరేణతి మే మతి. నువ్వు త్వరలోనే సీతను కలుసుకుంటావు వదిన్ని. ప్రతిలభ్యతు కాకుత్స పైత్ర పైతామహీం మహీం తత్ర మాం రామరాజ్యస్థ స్మర్తుమర్హ సర్వదా. నువ్వు వదిన గారిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి చక్కగాను నువ్వు రాజ్యం పరిపాలిస్తూ ఉండు, నన్ను తలుచుకుంటూ ఉంటావు. వీడు ఎలాగో నన్ను తినేస్తాడు. లక్ష్మణేన ఏవ ముక్తస్థు రామ సౌమిత్రమబ్రవీత్. రావడన్నాడు, మాస్మత్రాసం వృధా వీర నహిత్వాగ్ ఋతు విషీదతి. ఏమీ అవదు నీకు, నువ్వే కంగారు పడకు. నువ్వు కంగారు పడతావిడు అలాగా, ఇంత బలవంతుడైనటువంటి వాడివి, కంగారు పడకు నువ్వు. ఏతస్మిన్ అంతరే క్రూరో భ్రాతరౌ రామలక్ష్మణౌ తా ఉవాచ మహాబాహు కబంధో దానవోత్త. వాడు ఈ లోపల వింటూ వాడితో అంటున్నాడు, కౌ యువాం వృషభస్కంధౌ మహాఖడ్గ ధనుర్ధరౌ. పెద్ద భుజాలు బలమైనటువంటి ధనుర్ధరులైనటువంటి వాళ్ళు ఘోరం దేశమిమం ప్రాప్తం దేవేన మమ చాక్షుషౌ. ఈ ఘోరమైనటువంటి ప్రదేశానికి మీరు వచ్చారు, అయితే దేవతలే మిమ్మల్ని పంపించారు. వదతం కార్యమిహవం కిమర్థం చ ఆగతం యువాం. ఇలాంటి చోటికి ఎందుకు వచ్చారు మీరు అంటే, దేవతలు పంపించారంటే వీడేమిటి అర్థం, నాకు ఆహారంగా పంపించారని అనుకుంటున్నాడు వాడు అంటున్నాడు. కానీ లోపల అర్థం ఏంటి, దేవతలే పంపించారు అనుకుని వచ్చారా అని అడుగుతున్నాడు. ఇమం దేశం అనుప్రాప్త క్షుధార్థస్యేవ తిష్ఠిత సబాణచాప ఖడ్గౌ చ తీక్ష్ణ శృంగా అవిక్షర్షభౌ మాం తూర్ణం అనుసంప్రాప్తో దుర్లభం జీవితం హివాం. మీ ఇద్దరు కూడా నేను బాగా ఆకలితో ఉన్నాను, చక్కగా ఈ సమయానికి మీరు వచ్చారు, ధనుస్సు అవన్నీ ధరించారు, ఉన్నా పర్లేదు. ఏమిటంటే మీ ఇద్దరు ఆ బలం కలిగినటువంటి వాళ్ళు అయ్యండి, ధనుస్సు పట్టుకుని ఉంటే మీ ఇద్దరు ఎలా ఉన్నారంటే పెద్ద కొమ్ములు ఉన్నటువంటి ఎద్దుల్లా ఉన్నారు. నాకు మంచి ఆహారం మీ ఇద్దరును, అందుకని ఇక మీరు జీవించి ఉండడం సాధ్యం కాదు, మీకు అయిపోయింది మీ పని. తస్య తద్వచనం శ్రుత్వా కబంధస్య దురాత్మన ఉవాచ లక్ష్మణో ముఖేన పరిశిష్యత. నోరెండిపోతూ అలా చూస్తున్నటువంటి లక్ష్మణుడితో రాముడు అంటున్నాడు, కృచ్ఛ్రాత్ కృచ్ఛతరం ప్రాప్య దారుణం సత్యవిక్రమ వ్యసనం జీవితాంతాయ ప్రాప్తం అప్రాప్యత తాం ప్రియం. ఓ లక్ష్మణ, మనం మన సీతని చూచేంత వరకు కూడా, కలుసుకునేంత వరకు కూడా మన మీద ఇలాంటి సంకటాలు వచ్చి పడుతూనే ఉంటాయిరా. ఏవో ఒకటి మనకి ఇలా వచ్చి పడుతూ ఉంటాయి, తప్పదు మనకి. మనం చివరికి ఆవిడ చేరుకునేంత వరకు కూడా వస్తాయి. కాలస్య సుమహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ త్వంచ మాంచ నరవ్యాఘ్ర వ్యసనై పశ్య మోహితౌ నహి భారో అస్తి దైవస్య సర్వభూతేషు లక్ష్మణ. ఓ లక్ష్మణ, కాలం అనేటువంటిది అందరి యందు దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. నువ్వు నేను అనేటువంటిది ఏముంది, అందరం కూడా అనేకమైనటువంటి కష్టాల్లో మనం పడుతూ ఉంటాం. అందుకని కాలం అనేటువంటి దానికి అందరి ప్రాణుల యందు కూడా దాని ప్రభావం పడక తప్పదు. శూరాశ్చ బలవంతాశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే కళాభిపన్నాశ్చిదంతి యథా వాలుకసేతవ. చాలామంది చాలా శౌర్యవంతులు, బలవంతులు, అస్త్రాశస్త్రాలు బాగా ప్రయోగింపగలిగినటువంటి వాళ్ళు
ఎన్నో యుద్ధాల్లో గెలిచినటువంటి వాళ్ళు చివరికి ఏమవుతారు? వాళ్ళు కాలాభిపన్న, చివరికి కాలం వాళ్ళని మింగేస్తుంది, ఎటువంటి వాళ్ళైనా సరే అందరినీ కూడా. అందుకని వాళ్ళు కాలానికి వశమైపోతారు. ఇది బ్రువాణో దృఢ సత్య విక్రమో మహాయశ దాశరథి ప్రతాపవాన్ అవేక్ష్య సౌమిత్రి ముదగ్ర విక్రమ స్థిరాంతత స్వాం మతిమాత్మనా కరోత్. ఇలా మాట్లాడుతూ చూశాడు. ఈ లోపల లక్ష్మణుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. లక్ష్మణుడు ధైర్యం వచ్చిందంటే వాడి బుద్ధి బాగా షార్ప్గా పనిచేస్తుంది. అందుకని ధైర్యం తెచ్చుకుని కొంచెం తట్టుకున్నాడు. తౌ తత్ర బహుపాస పరిక్షిప్తౌ కపంధౌ వాక్యమబ్రవీత్. అప్పుడు ఇలాగా ఆ విధంగా ఉన్నటువంటి లక్ష్మణుని రావణ్ణి మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూసి కబంధుడు అంటున్నాడు, తిష్టత కిమ్ను మాం దృష్ట్వా క్షుధార్థం క్షత్రియర్షభౌ ఆహారార్థం తు సందిష్టౌ దైవేన హతచేతసౌ. రే, మీ ఇద్దరు కూడా దైవ సంకల్పంతో ఇక మీ ప్రాణాలు పోవడానికి సంకల్పం కలిగింది కాబట్టి, దైవ ప్రేరణ కాబట్టి ఆకలితో ఉన్నదానికి మీరే వచ్చారు స్వయంగా అన్నాడు. వాక్యం ప్రాప్తకాలం హితం తదా ఉవాచ ఆర్తి సమాపన్నో విక్రమే కృత నిశ్చయ. అప్పుడు లక్ష్మణుడు అప్పటిదాకా కొంచెం విచారంతో ఉన్నాడు, ఆర్తుడై ఉన్నాడు. కానీ ఇక అనుకున్నాడు, ఇక్కడ అటో ఇటు తేలిపోతుంది మనకి, అందుకని మనం ఇప్పుడు ఏమైనా సరే వీడిని ఎదుర్కోవాలి, చూద్దాం మనం. అప్పుడు రాముడితో అంటున్నాడు, త్వాం చ మాం చ పురా తూర్ణం ఆదత్తే రాక్షసాధమ తస్మాత్ అసిభ్యాం ఆస్యాసు బాహు చిందావహే గురు. ఓ అన్నగారు, ఓ పని చేద్దాం, వీడు నిన్ను నన్ను కూడా తీసుకున్నాడు కదా, రెండు చేతుల్లో తినేద్దాం, ఇలా పట్టుకుని ఇటుకోండి తినేద్దామని తీసుకున్నాడు. అందుకని వాడు మన నోట్లో పెట్టుకోవడానికి ముందే మన కత్తులు తీసి వాడి చేతులు నువ్వు ఒక చేతిని నేను ఒక చేతి ఖండించేద్దాం అన్నాడు. వాడి బుర్ర బాగా పనిచేసింది. భీషణోయం మహాకాయో రాక్షసో భుజ విక్రమ లోకం హరిజితం కృత్వా హ్యావాం హంతుమిహేచ్ఛసి. వాడు మహాకాయుడు, భయంకరుడు, భుజ విక్రముడు. వాడి చేతులు ఎలా ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, ఎంత పొడుగున్నాయి. అందుకని మన్ని వాడు తినేద్దాం సిద్ధమవుతున్నాడు. నిశ్చేష్టానాం వధో రాజన్ కుచ్చితో జగదీపతే కృతమధ్యోపయానాం పశూనామివ రాఘవ. యజ్ఞశాలలోకి కొంతమంది బలి ఇవ్వడానికి పశువులను తీసుకెళ్తారు కదా, అలాగే అది ప్రాణులు అప్పటికే నిశ్చేష్టమై ఉంటాయి, వాటిని వధ కోసం తీసుకెళ్తారు. అందుకని ఇప్పుడు మనం వీడు వద్దాం అనుకుంటాడు కదా, ఈ లోపల వాడి బావుని మనం ఖండించేసి సరిపోతుంది. ఏతత్ సంజల్పితం క్రుద్ధస్తు రాక్షస విదార్యేసి తదో రౌద్రం తౌ భక్షితం ఉపారభత్. వీడు వింటున్నాడు, వీడు మాట్లాడుకునేవి ఓరి వీడి తొంభలదిగా, వీళ్ళు ఇలాంటి వాళ్ళ చూద్దాం వీడి సంగతి అని చెప్పి కోపంతో ఇక నోట్లో పెట్టేసుకుపోయాడు. ఇలా తీసుకున్నాడు. తతస్థౌ కాలగ్నౌ ఖడ్గాభ్యామివ రాఘవౌ అచ్చిందంతాం సుసంసృష్టౌ బాహూ తస్యాం అశేషతు సమసి సక్తమసినా తతః చిచ్ఛేద రామ. రాముడు కుడి చేత్తో రాముని పట్టుకున్నాడు కదా, వాడు తన కత్తి తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. వాడు ఇలా తేగానే కుడి చేతిని రాముడు ఖండించేశాడు. వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. వెంటనే వాడు మహావేగంగా సవ్యం అంటే ఎడమ చేతిని వాడు ఖండించేశాడు. అలాగా జాగ్రత్తగా ఏమన్నాడు ఇక్కడ, దేశకాలజ్ఞం అన్నాడు. రామలక్ష్మణుని ఇద్దరిని ఏమన్నాడు ఈయన వాల్మీకి మహర్షి, వాళ్ళు దేశము కాలము అనేటువంటివి జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది వెంటనే తెలుసుకుంటారు. అందువలన ఆ క్షణంలో అలా చేసేసారు అనమాట. వాళ్ళు ఇద్దరు చెరవ చేతిని
ఖండించేశారు. స పపాత మహాబాహు చిన్న బాహుర్మహాస్వన జలదో యథా. అప్పుడు రాక్షసుడు వాడు ఎప్పుడైతే 2 బాహువులు కూడా ఖండింపబడిపోయాయో వాడొక్కసారి పెద్ద స్వనంతో మేఘాలు గర్జిస్తున్నాడు, గర్జిస్తూ నేల మీద పడ్డాడు వాడు. స నికృత్తౌ భుజౌ దృష్ట్వా శోణిత ఔఘ పరిప్లుత దీన పప్రచ్యతౌ వీరౌ కౌయువామితి దానవ. అప్పుడు వాడు తన భుజాలు ఎప్పుడైతే ఖండింపబడి వాడు కింద పడ్డాడో అప్పుడు వాడు దీనమైనటువంటి స్వరంతో ఒరే మీరెవరో చెప్పండిరా నాకు అని అడిగాడు. ఇది తస్య బ్రువాణస్య లక్ష్మణ శుభలక్ష్మణ లక్షణ శశంత తస్య కాకుత్సం కబంధస్య మహాబల. అలా అప్పుడు లక్ష్మణుడు వాడితో వాడు ఇలా అడిగేప్పటికీ రాముడు ఎవరో చెప్పాడు. అయం ఇక్ష్వాకుదాయాదో రామో నామ జనయశ్రుత తస్సైవ అవలజం విద్ధి భ్రాతరం మాంసి లక్ష్మణం. ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి వాడు రాముడు. ఆయన పేరు రాముడు అని ప్రఖ్యాతుడైనటువంటి వాడు. నేను ఆయన యొక్క తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి. మాత్రా ప్రతిహితే రాజ్యే రామ ప్రవ్రాజితో వనం మయా స చరిష్యేధ చరత్యేష భార్యా మహద్వనం అస్య దేవ ప్రభావస్య వసతో విజనే వనే రాక్షస అపహృతా భార్య యాం ఇచ్చంత ఇహ ఆగతవు. వాడి కథ అంతా చెప్పేశాడు ఒక్కసారి వాడికి. ఇలా అడవికి పంపించింది మా తల్లి, మా ఆవిడ చేత పంపించబడ్డాము. నేను ఆయన భార్యతో సహా నాతో సహా అడవికి వచ్చాము. ఇలా అడవిలో ఉన్నప్పుడు మేమిద్దరం లేనప్పుడు రాక్షసుడు ఎత్తుకుపోయాడు ఆయన భార్యని. ఆవిడ వెతుక్కుంటూ వచ్చాం మేము. త్వంత్ కోవా కిమర్థం వా కబంధదృశోవనే ఆస్యేన ఉరసి దీప్తేన భగ్నజంఘో విచేష్టసే. మరి నువ్వెవడిరా ఇలాగా వికృతమైనటువంటి ఆకారంలో ఉన్నావు ఈ వనంలో? పైన తలకాయ లేదు, మెడ లేదు, ఛాతిలో మాత్రం మొహం నోరుంది, కింద పిక్కలు వరకేముంది, కింద లేదు. ఇలా ఎందుకు ఉన్నావు నువ్వు అని అడిగాడు. ఏవముక్త కబంధస్తు లక్ష్మణేన ఉత్తరం వచ ఉవాచ వచనం ప్రీత తదింద్రవచనం స్మరన్. అప్పుడు కబంధుడు అంతకుముందు ఇంద్రుడు తనతో చెప్పినటువంటి విషయాన్ని స్మరిస్తూ ఒకసారి అప్పుడు చెప్పడం మొదలెట్టాడనమాట. స్వాగతం వాం నరవ్యాఘ్రౌ దిష్ట్యా పశ్యామి వామహం దిష్ట్యా చ ఇమౌ నికృత్తౌ మే యువాభ్యాం బాహుబంధనౌ. మీ ఇద్దరికి స్వాగతం అంటున్నాడు. మీ ఇద్దరు నరశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, నా అదృష్టం వల్ల మీరు ఇలా వచ్చారు. అదేమిటి అలా అంటున్నాడు అంటే ముందు ఇంద్రుడు చెప్పాడు వాడికి. అందుకని నా అదృష్టం వల్ల మీరు వచ్చారు, వచ్చి నా 2 బాహువుల్ని ఖండించారు మీరు. ఇది నా భాగ్యం వల్ల జరిగింది. విరూపం యచ్చమే రూపం ప్రాప్తం అవినయాత్ యథా తన్మే శృణు నరవ్యాఘ్ర తత్పర శంసదస్తవ. మరి నా రూపం ఇలా ఎందుకైందంటారా? ఆ విషయాన్ని మీకు చెప్తాను, వివరంగా చెప్తాను, వినండి. ఆ విషయం రేపు చెప్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.